అన్న మీరు ఇప్పుడు అడ్వకేట్గా కొనసాగిస్తారు, అటువంటిది రాజకీయాలకి ఎందుకు రావాలని? ఇంకా ఇంతకంటే కూడా ఎక్కువ పేద ప్రజలకు ఎక్కువ మందికి సర్వీస్ చేయాలి, ఎక్కువ మందికి న్యాయం చేయాలంటే రాజకీయాలు అనేటివి అవసరం. అటువంటిది ఈ బహుజన సమాజ్ పార్టీని మీరు ఎందుకు ఎంచుకోవడం అనేది జరిగింది? బహుజన్ సమాజ్ పార్టీ ఎవరి జనాభా ఎంత ఉందో వారికి జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇచ్చి అన్న అసలు ఈ బీఎస్పీ పార్టీ అనేది ఓన్లీ ఎస్సీల పార్టీ అని ముద్ర వేయడం జరిగింది, దాని పట్ల మీరేమంటారు? పిర్లపల్లి శంకర్ గారిని 2018లో పోటీ చేయించింది. అంతకంటే ముందు పార్టీ టికెట్ ఒక ముదిరాజు గూళ్ళ శ్రీనివాస్ ముదిరాజుకి ఇచ్చింది. అంతకంటే ముందు ఈ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది? కిషనార్కు సంబంధించిన కాశీనాథ్, సజ్జల కాశీనాథ్ గారికి, ఆయన ఒక బీసీ బల్జాయ్. ఆ తర్వాత మొన్న రీసెంట్గా మళ్ళీ ఒక ముదిరాజు అబ్బాయికి టికెట్ ఇచ్చింది. ఈ పార్టీ ఎస్సీల పార్టీ అని. ఈ షాద్నగర్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీకి ఎంతోమంది నాయకులు వచ్చిపోవడం జరుగుతుంది. అటువంటిది మీరు ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు అసలు వీడకపోవడానికి కారణం ఏంటి? విద్య లేదు, వివేకం లేదు, వివేకం లేదు, నీతి లేదు, నీతి లేదు, విత్తం లేదు, విత్తం లేదు, పురోగతి లేదు. ఈ పురోగతి లేకపోవడం వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మీరు ఎట్లా చూస్తారు? ఈ 6 గ్యారెంటీల దానిపైన మీరు ఏమంటారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇగో కాంగ్రెస్ పార్టీ గురించి ఒక బుక్కే రాసి పెట్టిపోయింది. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది. అంటే ఈ ఫ్రీ బస్ అనేది పెట్టడం అనేది జరిగింది. నువ్వు అధికారంలోకి రావడం కోసము మభ్యపెట్టి ప్రజల్ని ఓట్ల కోసము ఆ ఫ్రీ బస్ పెట్టి నువ్వు తప్ప. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే గురుకుల పాఠశాలలు చాలా మంచిగా తీర్చిదిద్దుతురు అంట అని ఇతర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అన్నీ మసి ఊసి మారడిగాయ చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ బహుజన్ సమాజ్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళారు. దానిపైన మీ వ్యక్తిగతంగా ఎలా? కేసీఆర్ వదిలిన బాలం. ఏదో అవకాశవాదులు ఆనే వాళ్ళే ఆత, జానే వాళ్ళే జాత అనే ధోరణి ఉంటుంది. వాళ్ళ అట్లాంటి వాళ్ళను సమాజంలో మార్పు తీసుకురారు. అసలు బహుజన్ సమాజ్ పార్టీ ఈ రానున్న 4 సంవత్సరంలో ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్తారు? పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా చెప్తారు? ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు అనేది ప్రజలకు కంపల్సరీ తెలియజేస్తాం. స్థానిక ఎలక్షన్లో ఈ బీఎస్పీ పార్టీ ఎలా ముందుకెళ్తుంది? అవి అవలంబిస్తున్నటువంటి నీతిమాలిన్య చర్యలను తిప్పికొట్టాలంటే ప్రజలలో రణరంగంలో, ఎన్నికల రణరంగంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉండాల్సిందే, ఉంటుంది కూడా. ఈ ప్రభుత్వము ఇప్పుడు రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దాని పట్ల ఇది ఒక మాదిగ బిడ్డ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? దళితుల లెక్కను బయటికి చూపించట్లేదు, బీసీల లెక్కలను బయటికి చూపించట్లేదు.